ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరెంటు షాక్ గురై ఒకే రోజు 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. ప్రస్తుతానికి హనుమకొండ జిల్లాలో ఇక్కడ వరంగల్ ఎంజిఎం పరిసర ప్రాంతాల్లోనే ఒక మహమ్మద్ రాహత్ అలీ ఖాన్ అనేటువంటి ఒక 20 సంవత్సరాల యువకుడు రాత్రి టీ తాగుదామని చెప్పి ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక టీ స్టాల్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి రాగానే కరెంటు షాక్ కొట్టి అక్కడికక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రజల ప్రాణాలు పోవడానికి చిన్న చిన్న కారణాలే, కానీ విలువైన ప్రాణాలు పోవడం మీద ఆర్టీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న. ప్రస్తుతానికైతే మనం ఎవరైతే మహమ్మద్ రాహత్ అలీ ఖాన్ చనిపోయినటువంటి పాన్ షాపు డబ్బా ఏదైతే ఉందో అక్కడే ఉన్నాము. ఇది మొత్తం ఒక విధంగా చెప్పాలంటే అక్రమ నిర్మాణాలుగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా దాదాపు తాత్కాలికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ తను టీ తాగడానికి వచ్చి పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గర టీ తాగడానికి వచ్చి ఇదే టీ స్టాల్లో కూడా పాన్ కూడా అంతా ఉంటారు కాబట్టి టీ తాగడానికి వచ్చినటువంటి మహమ్మద్ రాహత్ మొత్తం కరెంటు షాక్ కొట్టి ఇక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. తను చనిపోయిన తర్వాత కూడా తన జాకెట్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా తను కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడ అక్రమంగా కనెక్షన్లు కూడా ఉండడంతో కూడా ఈ ప్రమాదాలు జరిగినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే తను 11 గంటలకు రాత్రి ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి మహమ్మద్ రాహత్ అలీ ఖాన్ ఇక్కడికి రాత్రి టీ తాగడానికి తన స్నేహితునితో వచ్చాడు. వచ్చిన తర్వాత తన షాక్ గురవడంతో తన ఫ్రెండ్ కూడా ఇప్పటి వరకు హైబద్దీని ఇప్పటి వరకు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నిన్న మొన్న ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి మహమ్మద్ రాహత్ అలీ ఖాన్ ఒకేసారి కరెంటు షాక్ గురి కావడంతో కుటుంబ సభ్యులు మొత్తం బేహోష్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వరంగల్ ఎంజిఎం మార్చురీ దగ్గర తన డెడ్ బాడీ ఉంది. ఆ బంధువులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతానికైతే మనం ఎక్కడైతే చనిపోయాడో ఆ షాప్ దగ్గర ఉన్నాం. ఒకసారి వాళ్ళ బంధువులు వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, మనతో ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగిందన్న ఇక్కడ? నైట్ మా పిల్లగాడు వచ్చిండు, ముగ్గురు వచ్చిండ్రు వాళ్ళు ఫ్రెండ్స్. ఛాయ్ తాగినామంట, ముగ్గురు ఛాయ్ తాగిండ్రు. మా కొడుకు జల్దీ ఛాయ్ అయితే పైసలు వచ్చేది ఉండాలి. ఆ గ్యారెల్ మీద ఇట్లా చేయబెట్టిండు, ఇగో అన్న పైసలు అని. అట్లనే పట్టుకున్నది కరెంటు. అట్లనే కరెంట్ పట్టుకునేదంట. ఎంత గుంజినా రాలే. ఆఖరికి జాకెట్ ఇరిగిపోయింది, జాకెట్ చింగి వచ్చేసింది చేతికి, కానీ వాడు రాలే. 3 నిమిషాలు అట్లా చేసినా కూడా వాడు బంద్ చేయలే. మెయిన్ లోపల ఒక మ్యాట్ ఉన్నది. మ్యాట్ ఉంటే వాళ్ళకి నిలబడితే ఏం కాదు ఆయనకి. ఇట్లా అయిన తర్వాత వాడు బంద్ మేము హాస్పిటల్ మా అబ్బాయికి హాస్పిటల్ తీసుకోపోయే లోపు ఆయన బంద్ చేసి పారిపోయిండు. ఆల్రెడీ 3 రోజుల ముందే అతనికి షాక్ కొడితే ఆయన ఎలక్ట్రీషియన్ అంట. ఆయన టెస్టర్ పెట్టి కూడా చూపించిండు, ఇగో 2 ఫేజ్ వస్తుంది మీకు, ఇది చేపించుకొని 3 రోజుల ముందు. మళ్ళీ నిన్న నైట్ మా కొడుకు రాకముందు ఎంజిఎం వార్డ్ బాయ్ కూడా వచ్చిందట ఛాయ్ తాగడానికి. ఆయన చూసి చెప్పిన, అన్న నేను కూడా పోయినా ఛాయ్ తాగడానికి, షాక్ కొట్టగా నేను గుంజుకున్నా ఆయనకు చెప్పినా కూడా ఆయన పట్టించుకుంటే ఇలా మా అబ్బాయి ప్రాణం పోకపోయేది. ఆయన మొత్తం 1000-1500 కోసం ఆయన అది పట్టించుకోకుండా బంద్ చేసుకోకుండా ఎలక్ట్రీషియన్ పిలుచుకుంటే మా ప్రాణం ఆగిపోయేది, మా కొడుకు ప్రాణం పోకపోయేది అని అట్లనే కేర్లెస్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రాణం పోయింది మా అబ్బాయి. ఈ రాత్రి అంతా ఈ రోడ్లో 3-4 హోటళ్ళు ఉంటుంది. ఇది ఒక్కటి ముంగటొక్కటి, అది నైట్ అంతా తీసి ఉంటారు. వీళ్ళకి ఏం చేసిండు, పోరగాళ్ళకి అలవాటు చేసేసిండు. పోరగాళ్ళు వస్తాండ్రు, వయసున్న పోరగాళ్ళు సిగరెట్ దానికి అలవాటు పడ్డారు. ఛాయ్లకి సిగరెట్లకి నైట్ అంతా ఇక్కడే ఉంటాండ్రు. అసలు ఇది బంద్ చేయాలని నేను కోరుకుంటాను. ఈ మొత్తంకే బంద్ చేయాలి. ఇవాళ మా ఇంట్లో ప్రాణం పోయింది, ఇంకో ఇంట్లో ప్రాణం ఇట్లాంటివి పోవద్దు. వీళ్ళు 1000-1500 కోసం మనుషులు ప్రాణాలు తీస్తాండ్రు. ఎంతమంది చెప్పినా, నిన్న ముగ్గురికి షాక్ కొట్టినా వాళ్ళు చెప్పినప్పుడే వాడు బంద్ చేసి ఉంటే అట్లా చేస్తే మా అబ్బాయి ప్రాణం పోకపోయేది ఏం లేదు. అలా చేసిండు, మా అబ్బాయి ప్రాణం పోయింది. ఓకే, ఇక్కడ ఒక నిండు ప్రాణం కూడా నిర్లక్ష్యం వల్లనే పోయిందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులు కూడా ఇవన్నీ దాదాపు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అన్నటువంటి ఆలోచనలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి కనుక కనిపిస్తుంది. తాత్కాలిక నిర్మాణాలే ఉండాలి, కానీ మొత్తం ఇక్కడ గ్రిల్స్ పెట్టి కూడా మొత్తం ఇనుప రేకులతో కూడా పూర్తిగా నిర్మాణాలకు కూడా ఇక్కడ మరి ఎందుకు పర్మిషన్ ఇస్తారు, ఏ ధైర్యంతో ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. అంటే మున్సిపల్ అధికారులు కూడా దీనికి వత్తాసు పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పని చేసుకుంటే చేసుకొని, కానీ ఇంత నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఏం జరుగుతుందో తెలియని దుస్థితిలో ఇక్కడ ఉన్నారు. నిజంగా ఆ కుటుంబానికి ఎవరు ఓదారుస్తారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మున్సిపల్ అధికారులా, లేకపోతే అక్రమ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులా, ఎవరు అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం దాదాపు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా రాత్రి 24 గంటలు కూడా తీసే ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చెప్తున్నారు. బ్రదర్, ఇక్కడ తీసే ఉంటుంది ఎప్పటికి? ఎప్పటికీ తీసు 24 పొద్దున్న 4 గంటలకు వచ్చినా తీసు. కొంతమంది రోడ్డు మీద వెళ్తున్నారు, పాపం వాళ్ళు కూడా సంఘటన చూసి చలించిపోతున్నారు.
అన్న మీరు చెప్పండి, అసలు పర్మిషన్ ఇవ్వాలంటే కూడా ఇది అక్రమ నిర్మాణాలు ఉండకూడదు, అటువంటిది శాశ్వతంగా కూడా మొత్తం సిమెంట్ తోటి చేస్తారు. మరి ఇవి ఎందుకు అవ్వబడతలేవు ఈ గవర్నమెంట్కు? అవి తీసేయవచ్చు కదా. ఇవి ఇటువంటిది అసలు రోడ్ ఎలుపుకోవడానికే కదా ఇంత ఎలుపు చేసింది. మళ్ళీ రోడ్డు మీద మళ్ళీ సొంతం బిల్డింగులు కట్టినట్టు మళ్ళీ రేకులతోటి మళ్ళీ బందోబస్తుగా ఎత్తాను అన్నప్పుడు మన గవర్నమెంట్ ఆఫీసర్లకే మరి ఆఫీసర్లకి ఏమన్నా ఇచ్చేమన్నా దాన్ని కట్టుకోరా మేము ఉన్నాం కదా అన్న ఆలోచన ఎంబడి అట్లా వాళ్ళు కొద్దిగా ప్రొఫెషనల్ ఉంటేనే వాళ్ళు ముందుకు రాగలుగుతారు. అంతేకాని అంత ధైర్యం ఎంబడి ఎవరు వేయలేడు. విన్నాగా రోడ్డు మీద ఎత్తారా, ఇండ్లు లేవు మన లేవు, మళ్ళీ ఇండ్లు ఇప్పుడు ఇక్కడ హెల్ప్ ఉన్నదంటే అది వేరుంటుంది. అది రోడ్డు గురించి అయినా చేసింది, ఇక్కడి నుంచి వేసింది. ఎందుకంటే గవర్నమెంట్ మన బండ్లు అంటే అవి గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఉంటాయి. కానీ ఇండ్లు కట్టుకున్నట్టు ఎందుకంటే ఇక్కడ సంసారాలు చేసినట్టు వలసలే ఉంటారు. ఇక అంత పర్మిషన్ ఇచ్చిందంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తేనే కదా వాడు అంత ధైర్యం చేసింది. అటువంటిప్పుడు వాళ్ళ ధైర్యం లేని వీళ్ళు వెయ్యరు. ఎవడు వేయద్దు అసలు వాళ్ళకు ఉండాలి. అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీగా వచ్చే డబ్బుల కోసం ఇంత చేస్తున్నట్టు ఇంత వేస్తాడు అంతే. వాళ్ళకి ఇంత అంత ఇస్తాడు కాబట్టి వీడు ఆ ధైర్యం మీద ఉంటాడు. ఇక నేను ఉన్నారా నీకేం భయం, అంత నాదే ఉన్నది అంటేనే కదా వాడు ఆ ధైర్యం పడి లేకపోతే వేసురా వేయరు. అందుకనే వాళ్ళకు ఆ మున్సిపాలిటీ వాళ్ళ మీదనే చర్య తీసుకుంటే ఇవన్నీ ఒకసారి అన్ని పక్కకు అన్నీ బీకెత్తాడు బుకింగ్ తోటి అన్ని దుకాణాల షాపుల మీద. మరి ఇవెందుకు బీకెత్తలేరు? రోడ్డు మీదనే పెట్టిళ్ళు, రోడ్డు మీదనే బోర్డులు పెడితే అన్ని బీకేసిండు. మరి విసుత అట్లా బీకేయాలి కదా, అవి ఏం పనికున్నట్టు? అదే ఆలోచించాలి, ఆ గవర్నమెంటే ఆలోచించాలి. ఇక్కడ ఉన్న పోలీసు మన జిల్లా కలెక్టర్ కానీ మున్సిపాలిటీ ఆఫీసుల వాళ్ళు కానీ మొత్తం దాన్ని ఆలోచించి దీని పక్క సొంతం సంసారాలు చేసినట్టు ఇల్లు కట్టుకొని ఉంటారా? ఇది పద్ధతి కాదు. అది ఒక పద్ధతి ప్రకారం లేకపోవడం వల్లనే ఒక నిండు ప్రాణం కూడా పోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బాధ్యత రాహిత్యం ఇక్కడ ఉండడం, ఎందుకంటే రోడ్డు మీదనే పెట్టడం. వాస్తవానికి చూసినట్టయితే ఇక్కడ పక్కనే ఒక డివైడర్ ఉంది. ఆ డివైడర్ నుంచి లోపలికి చూస్తుంటే ఇవన్నీ నిర్మాణాలు కూడా దాదాపు సెట్ బ్యాక్ కావాలి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ రోడ్డుకు ఇంత దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే వెహికల్ ఫ్లోటింగ్ ఎక్కువ. ఇది వరంగల్లోని ఎంజిఎం కూడల్లో మెయిన్ రహదారి, దాదాపు పోచమ్మ మైదానం దగ్గర వెళ్ళేటువంటి రహదారి. మనం కొన్ని చూసినట్టయితే మొన్న మిస్ యూనివర్స్ పోటీలకు జరుగుతున్నప్పుడు మిస్ అందల పోటీలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి డబ్బాలన్నీ తీశారు. కానీ ఇక్కడ మాత్రం ఇటువంటి ఒక శాశ్వత నిర్మాణాలుగానే సిమెంట్ తోటి కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే ఇవన్నీ దాదాపు ఎందుకు పనిచేస్తున్నాయో తెలియదు, లోపల ఏముంటుందో తెలియదు. ఆ రోడ్ల పక్కన వెహికల్ ఉండాలన్నా కానీ ఈ వెహికల్ పక్కకు పట్టుకుంటే వచ్చేటువంటి వెహికల్ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడికి ఇక్కడికి చాలా తేడా కనిపిస్తుంది. ఇక్కడ పర్మిషన్లు అక్రమంగా ఇవ్వడం వల్లనే ఇదంతా నడుస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఆ రోడ్ల మీద వెహికల్ కూడా ఇక్కడ పక్కనే ఉండడంతో అంబులెన్స్లు కూడా ఇక్కడే పక్క పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ ఫుట్పాత్ కనుక ఉండుంటే ఆ ఫుట్పాత్ నుంచి వెహికల్ అటు జరుపుకుని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫుట్పాత్ ప్లేస్లలో కూడా ఈ వెహికల్ ఉండాల్సినటువంటిది. కానీ ఈ వెహికల్ కూడా రోడ్ల మీదకి రావడం వల్ల కూడా ఇక్కడ క్రౌడ్ తగ్గడంతో ఇక్కడనే యూటర్న్ ఉంటుంది. వచ్చేటువంటి వెహికల్ కూడా సరిగా పోయేటువంటి పరిస్థితి లేదు. మొత్తానికి ఏం జరిగినా కానీ ఇక్కడ ఒక నిర్లక్ష్యం అనేది, వచ్చినటువంటి బాధ్యత రాహిత్యం అనేది ఇక్కడ ఉంటుంది. కొన్ని ఆ కాసుల కోసం కక్కుర్తి పడి మున్సిపల్ అధికారులే ఇట్లాంటి అక్రమ పర్మిషన్లు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు మాత్రం ఒక నిండు ప్రాణం పోయినటువంటి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఒకసారి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో. ఇప్పుడు మనం అక్కడ సంఘటన జరిగింది చూసినట్టే ఎక్కడ దాదాపు ఆ కరెంటుకు సంబంధించింది కూడా ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి. మొత్తం ఒకసారి మనం జూమ్లోకి వెళ్ళి చూద్దాము. దీనికి సంబంధించి ఒక్కసారి ఇంత దారుణమైన అంటే పర్మిషన్ వర్షాకాలం వచ్చిందంటే మొత్తం ఇనుప రేకులు వాటర్ పడి కూడా ఇది మొత్తం కరెంటు షాక్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వెదురు బొంగులతో కాకుండా పైన రేకులు, చుట్టుపక్కల రేకులు, కింద రేకులు, అక్కడ కూడా చూడ మెయిన్ కేబుల్ కూడా పూర్తిగా ఇనుపదానికే కట్టినటువంటి ఆ పరిస్థితి చూస్తున్నాం. జస్ట్ వాళ్ళు పూర్తిగా కూడా ఆ ప్లాస్టర్ కూడా వేయలేదు. ఆ ప్లాస్టర్ వేయకపోవడం మరింత ప్రమాదం ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంత ప్రమాదం అంచున ఇక్కడ వీళ్ళు జీవనోపాధి గడుపుతున్నారు. ఈ జీవనోపాధికి సంబంధించి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికైతే కొన్ని కేబుల్స్ కూడా తీసి ఉట్టినే ఉన్నాయి. రేకు దాంట్లోకి వెళ్ళి కనెక్షన్ ఇచ్చుకుంటున్నారు. ఇవన్నీ మామూలుగా తాత్కాలికంగా ఆ కనెక్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం ఉందో కూడా ఏం అర్థమైతలేదు. మొత్తం ఆ రేకులకు సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇనుప రాడ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ దాదాపు ఎప్పుడో మామూలుగా అతుకుపెట్టినటువంటిది. ఒక్కడి మాత్రం ఊడిపోయి కింద పడి రేకు కంటుకున్నా కానీ మళ్ళీ ఇనుప రేకులు కాబట్టి షాక్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి
అక్రమంగా ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా ఆ పర్మిషన్లు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకొని ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు వీటన్నిటిని ఏం చేస్తారనేది, అక్రమ పర్మిషన్లు ఎక్కడ ఉన్నాయి, ఈ కరెంటుకు సంబంధించినటువంటి కూడా ఇంత నిర్లక్ష్య వ్యవహారం ఉంటుందంటే ఇక్కడ ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నట్టుగానే మున్సిపల్ అధికారులు వాళ్ళ పనితీరును వాళ్ళ ప్రవర్తనను కూడా భావించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా దీనికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకొని ఈ ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రోడ్లపై ఉన్నటువంటి ఆ రేకుల షెడ్లను కూడా పూర్తిగా ఏం చేస్తారనేది కూడా వాళ్ళ విచక్షణకే వదిలేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మీటర్ నుండే సప్లై చేసుకోవాలి, కానీ ఇక్కడ మనకు మీటర్ కనిపించట్లేదు, ఎక్కడ ఉందో అనేది కూడా తెలియట్లేదు. ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఎంజిఎం లోపల నుండి కరెంటు సప్లై వస్తుందా లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందా అనేది కూడా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇట్లాంటి కనెక్షన్స్ దాదాపు కొన్ని పదుల సంఖ్యలో కూడా అక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కరెంటు ఎక్కడి నుంచి వస్తుందన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి దానికి కూడా రాత్రిపూట ఉంటున్న నేపథ్యంలో ఇది మీటర్ నుండి వస్తుందా లేకపోతే అక్రమ కరెంట్లా అనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఆ కేబుల్స్ అన్నీ ఆ లోపల నుండి ఉన్నాయి. మరి ఆ మీటర్లో నుంచి వచ్చేటువంటి కరెంట్ ఎంత, వీళ్ళు వినియోగించుకుంటున్నటువంటి కరెంట్ ఎంత అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ దాదాపు ఆ కరెంటు కనిపించేటివన్నీ కూడా వ్యాపారాలు, ఎందుకంటే చిరు వ్యాపారులు బతకాలి, కానీ ఒక ప్రమాదపు అంచున బతికితే మాత్రం దానికి అందరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అధికారం కూడా అవసరం కూడా మున్సిపల్ అధికారులపై ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఎంతోమంది వర్షాకాలంలో నీళ్ళలో పడి కొట్టుకుపోయేటువంటి వాళ్ళు ఉంటారు. కరెంటు షాకులు కూడా కొట్టి చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎంతోమంది చూసాం. కానీ ఆ కరెంటు షాకు గురై ప్రాణాలు కోల్పోయారంటే విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? అమాయకులు, ఏమీ అభంశుభం తెలియని అమాయకులు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతున్నారంటే దానికి ఎవరు కారణం అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి హనుమకొండ జిల్లాకు చెందిన మహమ్మద్ రాహత్ అలీ ఖాన్ ఇక్కడ విద్యుత్ షాకు గురై హనుమకొండలో ఉన్నటువంటి ఎంజిఎం పక్కనే, వరంగల్ ఎంజిఎం పక్కనే ఉన్నటువంటి ఒక ప్రహరీ గోడ ఆనుకొని ఒక పాన్ షాపు కూడా కరెంట్ షాకు తాగి చనిపోయాడు. రాత్రి హోటల్లో టీ తాగడానికి వచ్చినటువంటి రాహత్ అలీ ఖాన్ ఆ పక్కనే ఉన్నటువంటి షాప్లో వెళ్ళి పక్కన నిలబడేసరికి విద్యుత్ షాకు గురై అక్కడికక్కడే చాలా తీవ్రంగా కరెంట్ షాక్ కొట్టి మరణించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ ఎంజిఎంకు తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. తన కుటుంబ సభ్యులు కూడా దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ముగ్గురు కొడుకులలో పెద్ద సంతానంగా ఉన్నటువంటి మహమ్మద్ రాహత్ అలీ ఖాన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అకస్మాత్తుగా ఇలా అనుకోకుండా మరణించడం పట్ల కుటుంబ వ్యక్తులు మాత్రం దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంజిఎంకు చేరుకుంటున్న నేపథ్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ మా బంధువులు కూడా మనతున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది బ్రదర్? ఎందుకంటే బయటికి వెళ్ళాలంటేనే భయంగా గడపాల్సి వస్తుంది. రాత్రిపూట బయటికి వెళ్ళి టీ తాగదామనేసరికి వర్షాకాలంలో ఇట్లాంటి కరెంట్ షాకులు కొట్టి ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. అసలు దీన్ని ఎట్లా చూడవచ్చు? అసలు దీని నిర్లక్ష్యం, ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఈ నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఏముంది, పాన్ షాప్ ఆయనకి చాలాసార్లు చెప్పిందట, పిల్లలు కూడా వేరే కస్టమర్స్ కూడా చెప్పిందట షాక్ వస్తుంది, మరి దానికి ఏంటిదంటే అట్లా నాన్న నెగ్లెక్ట్ చేసిండు. కాకపోతే ఇప్పుడు బాధ్యత ఆయనది కూడా ఉంటుంది, కాకపోతే కరెంట్ వాళ్ళది కూడా ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అసలు మీటర్ ఇచ్చే హక్కు లేదు రోడ్డు మీదకి. ఇప్పుడు పాన్ షాప్ ఆయనకి తెలుసు కదా, తెలిసినాక కూడా ఆయన నెగ్లెక్ట్ చేస్తే పరిస్థితి ఆయనకే కదా వచ్చింది. ఇప్పుడు ఆయన మీదనే సఫర్ కావాల్సిందే. ప్లస్ మళ్ళీ కరెంట్ వాళ్ళకు కూడా చెప్పాల్సిందే, రోడ్డు మీద ఉన్న వాళ్ళకు కరెంట్ ఇవ్వద్దు. ప్లస్ వర్షాకాలం మీద ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. చాయ్ తాగుదామని ప్రతి ఒక్కరు అవుతారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు అవుతారు. ఇప్పుడు మా ఓన్కి అయింది, ఇంకొకసారి వేరే వాళ్ళకి కావద్దు, అది ఒకటే మాకు. ఇప్పుడు వాళ్ళ రాహత్ అలీ ఖాన్ ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ ఇల్లు ఎక్కడ ప్లేస్ ఎక్కడ వాళ్ళది? అలంకార్ జంక్షన్. ఇక్కడ అలంకార్ జంక్షన్ల దగ్గర తను ఉండేది. ఇక్కడ రాత్రిపూట తను ఏదో పని మీద ఇక్కడికి వచ్చి ఉంటాడు. హోటల్లో టీ తాగడానికి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇక్కడ కరెంటు షాక్కు గురై చనిపోవడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా కావాలి. ఎందుకంటే రోడ్డు మీద పాన్ షాపులు పెట్టడము కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. అట్లాంటిప్పుడు ఆ 24/7 నడపడం అనేది కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పి అంటున్నారు. విద్యుత్ అధికారులు కూడా కరెంటు షాక్లు కొట్టే విధంగా ఎందుకు అట్లా వ్యవహరిస్తున్నారు, దానికి సంబంధించి మీటర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని దాని యొక్క కనెక్టివిటీ ఎట్లా ఉందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మరికొంతమంది ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు చాలామంది ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్రదర్, ఇప్పటివరకు అయితే రోడ్డు మీద కూడా పర్మిషన్ లేకుండా కూడా నడుతుందని చెప్పి అంటున్నారు. అకస్మాత్తుగా ఇట్లా చనిపోవడానికి ఎలా చూస్తున్నారు మీరు? మాకు చాలా బాధాకరంగా ఉన్నది అన్న.
అయితే ఎంజిఎంలో ఉన్న సిబ్బంది కూడా ఇంకో గంట ముందుకి చనిపోయే ముందుకి గంట ముందు కూడా చెప్పారు కరెంట్ షాట్ వస్తుందని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. చెప్పిండు, చెప్తే ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు. మా తమ్ముడు ప్రాణం పోయింది. ఇప్పుడు ఎట్లా చూస్తారో ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులకు కానీ ప్రభుత్వానికి? ఏం లేదు, నైట్ పూట బంద్ చేయాలి. నైట్ పూట తిరుగుడు యూత్ ఏమున్నదో నైట్ పూట ఎక్కువ తిరగకుండా కొంచెం జాగ్రత్తగా పడితే పోలీసు వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పాన్ షాప్ కూడా అంత 24 గంటలు కూడా నడుపుతున్నారని చెప్పి తెలుస్తుంది. మరి అటువంటి అప్పుడు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా? తీసుకుంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ రౌండింగ్ వాళ్ళు చేస్తారు, కొడతారు, చేస్తారు. అన్ని గుంజుకొని పోయినా కూడా వాళ్ళు అట్లనే తెగించి మళ్ళీ అమ్ముతారు. ఇక వాళ్ళకు కూడా కొంచెం స్ట్రిక్ట్గా చేసి కొంచెం ఒక 4 కేసులు పెడితే వాళ్ళు అప్పుడు కొంచెం దారిలో వస్తారు. ఒక నిండు ఎన్ని గంటలకు జరిగింది సంఘటన? ఈ సంఘటన 11, 12:30 వరకు జరిగింది. ఇట్లా ఇక్కడ మనం రాత్రి 11, 12:30 వరకు కూడా పాన్ షాపులు కూడా తీసుంటున్నాయి అంటే చాలా గమనించాలి. ఎందుకంటే టీ తాగడానికి వెళ్తున్నారు. టీ తాగడానికి వెళ్తున్నప్పుడు ఎందుకంటే హోటల్, ఎందుకంటే ఎంజిఎం అనేది చుట్టుపక్కల ఉత్తర తెలంగాణకు వచ్చేటువంటి పేషెంట్స్ అందరూ ఎంజిఎంకి వస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది అక్కడ పేషెంట్ అటెండెన్స్ కూడా తినడానికి కూడా కొంత ఆహారం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని టీ స్టాల్స్ తీసుకున్నారంటే దానికి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి పేషెంట్ యొక్క అటెండెన్స్ సంరక్షణార్థం వాళ్ళ ఆకలి బాధలు తీర్చడం కోసం హోటల్ తీసుకున్నాయంటే ఆలోచించు. కానీ పాన్ షాపుల యొక్క ఉద్దేశం ఏందనేది కూడా ఆలోచించాలి. అసలే మాదక ద్రవ్యాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుబాధ మోపుతూ ఇక్కడ మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద 2 రోజుల క్రితమే ప్రపంచ మత్తుమందు మొత్తం ఆపాలని చెప్పి ర్యాలీలు నిరసనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పాన్ షాపులలో ఉండేటివి అంటే మత్తు పదార్థాలు ఉంటాయి, గుట్కాలు, సిగరెట్లు, అలాగే అంటే జర్దా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంది ఆరోగ్యానికి ఉపయోగం కాదు. అట్లాంటివి కూడా రాత్రి 11:30, 12 గంటల వరకు ఉంటున్నాయంటే ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటి మీద పోలీసులు దృష్టి సారించి అవి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ వరకే ఉండాలి. ఆ తర్వాత కూడా, ఎందుకంటే ఏం పని లేనటువంటి వాళ్ళు, ఇక్కడ విచ్చలవిడిగా తిరిగేటువంటి వాళ్ళు, బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ పాన్ షాపుల మీద అడ్డాలు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక శ్రేయస్కరం కాదు, వచ్చిపోయేటువంటి వాళ్ళకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటివన్నిటిని కూడా సమయం వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల తర్వాత బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ 12 గంటల దాకా ఉంటుందంటే చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే తను ఒక కుటుంబంలో ఇంటి పెద్ద కొడుకును కోల్పోయినటువంటి బాధ ఆ తండ్రిని మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ సోదరులు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అనేది వచ్చినటువంటి వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది వాళ్ళ బాధలు ఎంత ఉన్నాయనేటువంటి విషయాలు కూడా. పైన కూడా ఆ డబ్బా కూడా వెళ్ళిపోయిందిగా. ఇంకో పాన్ షాప్, ఇంకో టీ పాయింట్ కుల్లో ఉన్నది. రాత్రి 3:30కు నేను చూసిన, నైట్ అంతా ఉన్నది. సంఘటన జరిగినా కూడా లైఫ్ ఉన్నది, నా దగ్గర వీడియో కూడా ఉన్నది, మేము తీసింది. ఆ రోడ్ల ఫుట్పాత్ల మీద అసలు మీటర్ ఇచ్చుడే తప్పు గవర్నమెంట్ది. ఏ అధికారంతో ఇస్తారో మనకు తెలియదు. నైట్ 4-5 కూడా చెప్పిందంట షాక్ వస్తానంటే కూడా ఆయన పట్టించుకోలే, అట్లనే నడిపిండు. ఇక మా కొడుకు ప్రాణం పోయింది. ఇప్పుడు వాడు ఫస్టే పట్టించుకొని అబ్బా బంద్ చేసుకుని కరెంటు చూసుకుంటే మా కొడుకు ప్రాణం పోకపోయేది. ఆయన పట్టించుకోలే. 3 రోజుల నుంచి షాక్ తాకుతూనే ఉన్నా, గిరాకు వచ్చిన వాళ్ళకి షాక్ తాకుతూనే ఉన్నా, ఆయన పట్టించుకుంటలేడు. మా కొడుకు తడిసి ఉండే, పైసలు ఇవ్వడానికి ఇట్లా చేయబట్టాలని పట్టుకున్నది కరెంటు. 3 నిమిషాల దాకా అట్లనే వెళ్తా. మెయిన్ అయినా బంద్ చేయాలి, అది కూడా బంద్ చేయలే. హాస్పిటల్ తీసుకురాగానే ఆయన డబ్బా బంద్ చేసి పారిపోయాడు. అంటే ఇప్పుడు బయట మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకేమో వర్షంలో తడిచాడు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లం. ఇంకా దానివల్ల ఇంకా ఎక్కువ అయింది. ఆల్రెడీ దాంతో ముందు ఎంజిఎం వార్డ్ బాయ్ కూడా చాయ్ తాగనికి పోతే ఎంజిఎం వార్డ్ బాయ్ చాయ్ తాగనికి పోతే ఆయన కూడా పైసలు ఇవ్వకపోతే షాక్ తాగగానే ఆయన జరిపిండట. ఆయన కూడా నైట్ చెప్పిండు, ఇట్లా నాకు కూడా జరిగింది షాక్ అని. అప్పుడైనా ఆయన మంచిగా చూసుకుంటే మా అబ్బాయి ప్రాణం పోకపోయేది. ఆయన 1000-1500 కోసం మా బాబు ప్రాణం పోయింది. ఇప్పుడు నైట్ అంతా పెడతాండ్రు, పూరగాళ్ళకి అలవాటు అవుతుంది. నైట్ మొత్తం నువ్వు ఏ రాత్రికైనా రా, 5 పొద్దుగాల 4 గంటల దాకా తెరిచే ఉంటుంది షాపులు. సిగరెట్ గుట్కా అలవాటే పడి వచ్చి పొరగాళ్ళతో మా పొరగాడు కూడా వచ్చి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ యువత మొత్తం మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని వర్షంలో తడిసి రావడం ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే మామూలుగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళి ఏమైనా తీసుకుందామన్న టైంలో మామూలుగా జల్మని చెప్పి ఇక్కడ షాక్ కొట్టినట్టుగా వాళ్ళు ఒక్కసారి బయటకు వచ్చేది. కానీ ఇతను మొత్తం తడిచిపోయేసరికి ఒకేసారి ఆ పవర్ అనేది కూడా తన ఒంట్లోకి ప్రవేశించేట్టుగా తను అక్కడికక్కడే మృతి చెంది కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా షాప్లో ఉన్నటువంటి వ్యక్తి తను ఆ మీటర్ అయినా
అయినా మెయిన్ అయినా బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదంతా చూసుకుంటా కూడా ఇవి తను బంద్ చేయకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు ఇది ఎంత సంఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే రోజు రాత్రి అంటే నిన్న రాత్రి ఆ పక్కనే కూడా మరొక షాప్ కూడా తీసే ఉంది. అప్పటి వరకు కూడా 2, 3, 4 అయినప్పటికీ కూడా అట్లనే ఉన్నది. అంటే ఎంత బాధ్యత రాహిత్యం అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తి చనిపోయి ఎంజిఎంలో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతూ చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంత స్పృహ లేక ఉంటున్నారంటే ఎవరి బాధ్యత వహిస్తారన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకుంటారా? ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఇట్లాంటి పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారా? ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా నిండు ప్రాణాలు కోల్పోయి ఎంతమంది కుటుంబాల్లో దుఃఖం మిగులుస్తారన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ అన్ని ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంజిఎం మార్చి నుండి కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.